హాయ్ అండి, నమస్తే. ఐ యామ్ రమా. వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. ఇది మనీ ప్లాంట్ అండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మనీ ప్లాంట్ని చిన్నప్పుడు మా పిల్లలు ఇక్కడ ఆడుకునేవాళ్ళు. క్రికెట్ బాల్ తోటి ఎక్కువ ఎక్కువ కొడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే నేను ఇది మనీ ప్లాంట్ కదా, డబ్బులు చెట్టు, మీరు అలా కొడుతూ డబ్బులు ఎలా వస్తాయి అని అడిగితే అవునా రావా అని చెప్పేసి ఇంకా దాన్ని అలా కొట్టకుండా రోజు దానికి నీళ్లు పోయడం ప్రారంభించారండి. ఇది అలా పెరిగి పెద్దదైంది. ఇప్పుడు వాళ్ళు కూడా పెరిగారు కదా, ఇప్పుడేం అడుగుతారు అంటే, నువ్వు అప్పుడు మాకు కావాలని అలా చెప్పావు కదా, దానికి డబ్బులు ఎందుకు వస్తాయి, మేము కొడుతున్నామని అలా చెప్పావు కదా అంటే ఇప్పుడు నవ్వు వస్తుందండి. పాలు కాయటానికి గిన్నెలో పోస్తున్నాను. ఇంతకు ముందు అయితే ఈ గిన్నె పుచ్చుకొని బర్రెల దగ్గరికి పోయి, మాకు బర్రెలు అంటే ఇష్టం, మేము బర్రె పాలే పితుకుతాం, బర్రె పాలే తాగుతాం అన్నట్లే ఉండేదండి. ఇప్పుడేమో ఆ బర్రెలు సంతకు పోయాయి. ఏదో ఒక బాటిల్లో తీసుకొని కేంద్రం దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. ఈ పాలు తీసుకొని రావడానికి కూడా కనీసం 2-3 కిలోమీటర్ల పైనే వెళ్లాల్సి ఉంటుంది. ప్యాకెట్ పాలు అయితే పక్కన షాపులు అందుబాటులో ఉంటాయి, కానీ మనకి గేదె పాలు కావాలంటే ఇక్కడ అందుబాటులో ఉండవు. ఇక ఇదైతే పిల్లలు ఆడుకునే ఓ పెద్ద సైజు బంతి ఆకారంలో తీసుకొచ్చినప్పుడు గులాబీ రంగులో బాగా ఎర్రగా నిగనగలాడుతూ ఉంటుంది. తీసుకొచ్చి 2 రోజులు అలా మనం బయట ఉంచేసామనుకోండి, ఎందుకో తెలియదు సైజ్ తగ్గిపోతుంది. గాలి తింటుందో అర్థం కాదు, ఆ తోలు తింటుందో కూడా అర్థం కాదు. సైజ్ ఎందుకు తగ్గుతుందో మరి నాకైతే తెలీదు. అదే ఆ మార్కెట్ దగ్గర షాపుల వాళ్ళ దగ్గర కనీసం 4-5 రోజులు వారం పాటైన నిల్వ ఉంటాయి. మరి వాళ్ళ దగ్గర ఏం చెక్కు చెదరో మన ఇంటికి రాగానే ఎందుకు మారిపోతాయి నాకైతే అర్థం కాదు. నేను అలానే 2 రోజులు బయట పెట్టేస్తే ఈ రోజు చూసేసరికి సైజ్ తగ్గిపోతూ కనిపిస్తుంది. ఇంకా దీన్ని ఇలానే వదిలేసామనుకోండి, ఎక్కడ పాడైపోతాయో అని చెప్పేసి శుభ్రంగా మొత్తం తొక్కు తీసేసి ఇలా తురిమేసినాను. ఈ తురుము చక్కగా ఒక బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కనీసం ఒక వారం పాటన్నా నిల్వ ఉంటుంది. మనం ఇంకా ఎలాంటి వాటిల్లో అయినా వేసుకొని తినేయచ్చు. అయితే ఇక్కడ నేను అట్టా వేయగానే ఇట్లా రంగు మారిపోయి అట్లయితే వేసినాను. అబ్బా మీరు కూడా చూడండి. ముందైతే ఈ పెండని బాగా కాల్చేయండి. ఇలా ఇది సలసల కాగాక దీనిపైన ఇప్పుడు ఉల్లిపాయ మీద ఒక్క చుక్క నూనె వేసేసుకొని ఇలా రుద్దేసుకొని, ఇక తర్వాత ఆ అట్టుపిండి మనకి ఎంత కావాలో అంత పోసేసుకోండి. అంటే ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు అని అర్థం. ఇప్పుడేగా తురుము పెట్టుకున్నాము, ఈ తురుముని కొద్దిగా వేసేసుకొని ఇలా గరిటతోటి ఒత్తేసామనుకోండి, అట్టు లోపలికి వెళ్ళిపోద్ది తురుము అంతా కూడా. అట్టు కూడా ఇంకా రంగు మారిపోద్ది. మరి ఇక పిల్లలతోటి బీట్రూట్ తినబెట్టేదట్టబ్బా అంటే ఇట్లాంటి ఇలా చేస్తే గాని తినరు. అయితే దీనికి కొద్దిగా 1-2 స్పూన్లు నెయ్యి వేసామనుకోండి, రుచి కూడా మారిపోతుంది, ఆ బీట్రూట్ వాసన కూడా లేకుండా ఉంటుంది. హాయిగా కలర్ మారిపోయి వాళ్ళకి రోజు సాదా సీదా దోశలా కనిపించకుండా ఈరోజు కొద్దిగా ఎర్రగా బంగారు రంగులో కనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది, చక్కగా తినేస్తారు. వాళ్ళు టిఫిన్ తినటం అయిపోయింది, స్కూల్కి వెళ్ళటం కూడా అయిపోయింది. ఇంక తర్వాత మళ్ళీ వీడియోనైతే నేను ఇలా కంటిన్యూ చేశానండి. ఈ ఆకునైతే ఇప్పుడే శుభ్రం చేసేసి ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టేశాను, ఆ తడంతా ఆరబెట్టేసుకోవడానికి. ఇక వాళ్ళు వెళ్ళిపోయాక కాస్త కూస్త టైం ఉండి ఆ టైంలో నేను ఈ పని అయితే చేస్తూ ఉంటాను. మీకు చూపించడానికి ఇప్పుడు ఈ జాకెట్తో ఇన్ని తిప్పలు పడుతున్నాను, ఎందుకంటే ఒకే చేత్తో నేను సెల్ పట్టుకొని వీడియో తీసుకోవాలి, ఇంకో చేత్తో మీకు ఇది చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. క్లియర్గా కనిపించట్లేదేమో. ఇదిగోండి, ఈ బ్లౌజ్కి అయితే ఇలా వర్క్ చేస్తున్నాను. ఇక ఈరోజు టైం చూసుకొని దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. అది ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో పెడతాను. దీనిలో అయితే బట్టల్ని నానబెట్టేశాను. ఒక అరగంట పాటు నేను మిషన్లోనే నానబెట్టేసి తర్వాత స్విచ్ అయితే వేస్తాను. అలా చేయడం వల్ల కాలర్ల దగ్గర ఉండే మురికి, యూనిఫామ్లు, ప్యాంట్లకు అడుగును కూడా కొంచెం మురికి అవుతూ ఉంటుంది కదా పిల్లలకి, అదంతా పోతుంది. అందుకే నానబెడతాను. ఇక ఇక్కడ చూడండి, క్రికెట్ వికెట్స్ అలా ఏంటమ్మా వరుసగా పెట్టావు అనుకుంటున్నారా? అదేనండి, ముందుగా చెప్పా కదా, పాలు తీసుకొచ్చుకోవడానికి ఒక 2-3 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అరాకొరా తెచ్చుకుంటే సరిపడదు, అంటే రోజు వెళ్ళటానికి వీలు పడకపోతే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ఒకేసారి ఒక 2 బాటిల్స్కి అలా తెచ్చుకుంటాము. అయితే వాటిని ఇప్పుడు వేడి నీళ్ళతో శుభ్రం చేసేసి అలా ఎండకు కాసేపు ఆరబెట్టేశాను. ఇక ఇది ఎప్పటి నుండో నిలవబెట్టిన శనగపిండి అనమాట. అయితే దీనిలో చీమలు దోమలు ఏమైనా ఉంటే బయటికి పంపించేద్దాంలే అని చెప్పేసి అలా బయట గాలికి ఆరబెట్టేస్తే ఇక్కడ ఆ ఉన్నవి సరిపోనట్టు ఇక రాజమౌళి గారి ఈగలు కూడా బయలుదేరాయి దాన్ని తినటానికి. అందుకే తీసి లోపల దాచేసుకున్నాను. ఇక ఈ షింకులో చెత్త చూడండి, ఈ చెత్త అంత ఎందుకులేండి మీకు, అది అందరిళ్లలో రోజు ఉండే గోలేగా. గోలే అయినా మన చెయ్యి పడందే ఆ చెత్త శుభ్రం కాదనమాట. ఇక పొయ్యినైతే శుభ్రం చేసేసి రెడీగా పెట్టాను అప్పాలు చేయటానికి. ఇక ఈరోజు స్పెషల్గా పని పెట్టుకున్నా అని చెప్పి నాకు సింపుల్గా అయిపోయే కూర అయితే చేశాను. అదేనండి, చప్పిడి పప్పు.
దానిలో కాంబినేషన్ మన దగ్గర నిల్వ ఉండే పచ్చళ్ళు ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఇలా బయటికి తీయాలి. ఉప్పు గోంగూర పచ్చడి, కార పచ్చడి, ఇవన్నీ తాలింపులేసి రెడీగా పెట్టేశాను. ఇదేందో ఒకటి తీస్తుంటే ఇంకొకటి కూడా ఉంది. ఆడ ఊళ్ళో 2 మూతలు పెట్టేసినట్టున్నాము. రామ్మరా వచ్చేసింది. ఏం లేదండి, బ్రౌన్ రైస్ వండుకున్నాము. ఇంక తర్వాత కొర్రలు, వీటిని అయితే నానబెట్టాను. వీటిని మధ్యాహ్నానికి తినబోయేటప్పటికి ఎప్పటికో వండుకోవాలి. ఈలోపు అప్పాలు చేసుకోవడానికి వెళ్దాం రండి. ఇదైతే నిల్వ ఉంచిన పిండి అయినా సరే దీనిలో చీమలు దోమలు ఏం లేవండి. కానీ ఇప్పుడైతే రాజమౌళి గారు ఈగలు అయితే వాళ్తున్నాయి. ఇంకా వాటిని అలా తోలుకుంటూ పిండిని అయితే ఇలా జల్లిస్తున్నాను. శనగపిండికి తగినట్లుగా నేను బియ్యపిండిని కూడా తీసుకొని బియ్యపిండి కూడా ఇలా జల్లిస్తున్నాను. మనం ఎంత మెత్తగా పిండిని పట్టించుకున్నా కానీ ఆ మిల్లు దగ్గర ఏయో ఒక నలకలు వస్తూ ఉంటాయండి. అందుకే నేనైతే జల్లెడ పట్టేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి జీలకర్ర, నువ్వులు, వాము వేసేస్తున్నాను. అన్నీ కూడా తగుమేర వేసేసుకోవటమేనండి. నేనైతే కొలతలు ఏం చెప్పట్లేదు. ఇప్పుడు తినడానికి తగినంత కారపొడిని అయితే వేస్తున్నాను. ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా ఇలా కలుపుకుందాం. వరకు అయితే నేను ఉప్పే వేయలేదు. అందువల్ల నేను ఇప్పుడు కల్లుప్పుని ఇలా నీళ్ళల్లో వేసేసుకొని కరగబెట్టేశాను. ఇప్పుడు ఆ నీళ్ళని వేసేసుకొని పిండిని కలుపుతున్నాను. ఇలా కలుపుకునేటప్పుడు కొద్దిగా వెన్నపూసను కూడా వేసుకున్నట్లయితే మనకి తినేటప్పుడు రుచి ఇంకా బాగుంటుంది. నేను కూడా వేసాను. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ ఉప్పు కూడా మనము రుచి చూసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక పిండి మొత్తాన్ని చక్కగా ఇలా కలిపేశాక ఇక రండి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ చేతులన్నీ శుభ్రం చేసేసుకొని ఇక దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండీలో నూనె వేసేసుకొని పొయ్యి ఎక్కించేసి ఇలా సలసలా కాగబెట్టాలి. ఇలా కాగిపోయిన నూనెలో మనం గిద్దల్లో పిండి పెట్టేసుకొని ఇలా తిప్పుకుంటూ పిండి మొత్తాన్ని వేసేసుకుందాం. రోజు సాయంత్రం పూట 4-5 ఆ టైం కాగానే మనకి ఇంట్లో ఒక్కటే వినిపిస్తూ ఉంటుందండి, స్నాక్స్ 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 అని. ఆ మాట ఏమో అనడానికైతే 1 నిమిషం పట్టదు, ఇక వినడానికైతే వినసొంపుగానే ఉంటుంది. కానీ చేయడానికైతే మన బలాన్ని అంతా కూడబెట్టేసుకుని ఇలా 2 చేతులకైతే పైన అప్పచెప్పాలి. అప్పుడే కదండి ఆ స్నాక్స్ రెడీ అయ్యేది. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే, కానీ చేయడమే కదండి కష్టం. అంతేగా వీటినైతే ఇలా తిప్పుకుంటూ చక్కగా దోరగా వేయించేసుకుందాం. ఇలా వేగిపోయాక ఇక జాలి గరిటలోకి తీసుకొని ఈ ఆయిల్ అంతా కిందకు వచ్చేలాగా ఇంకొక బాండీలో పక్కన పెట్టేసుకుంటే మనకి ఆయిల్ అంతా కిందకు వెళ్ళిపోయి చక్రాలు పొడి పొడిగా నూనె లేకుండా తయారైపోతాయి. అయితే ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో ఒక పేపర్ వేసుకొని దానిలో కనుక వేసేసుకున్నట్లయితే ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా అది లాగేస్తుంది. మనకి చక్రాలు ఆయిల్ లేకుండా ఉంటాయి. మీకు ఈ వీడియోలో చెప్తూ మళ్ళీ గిద్దల పిండి పెట్టుకోవడం కూడా మర్చిపోయానండి. మళ్ళీ పిండి పెట్టేసుకుని మొత్తాన్ని ఇలా అయితే రెడీ చేశాను. ఎక్కువ మొత్తంలో అయితే ఏం చేయలేదండి, నేనైతే కొద్దిగానే చేశాను. ఇలా చేయటమే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ మొత్తంలో చేసి డబ్బాల్లో నిలవ పెట్టేసి వాళ్ళకి ప్రతిరోజు అవే చూపిస్తే వాళ్ళకి బోరు కొట్టేసి అవి తినకుండా పక్కన పెట్టేస్తారు. వాటిని మనం అనవసరంగా పడేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొద్ది కొద్దిగా చేసేసుకుని 2 రోజులు సరిపడే విధంగా అలా చేసేసినట్లయితే చక్కగా వాళ్ళకి బోరు కొట్టకుండా ఉంటుంది, హాయిగా తినేస్తారు. మళ్ళీ 2 రోజులు ఉన్నాక ఇంకేదైనా వెరైటీగా చేసినట్లయితే వాళ్ళకి వెరైటీగా స్నాక్స్ తిన్నట్లు ఉంటుంది. మనకి కూడా అతిగా కష్టపడ్డామే అనే ఫీలింగ్ కూడా లేకుండా ఉంటుంది. ఇక కరకరలాడే చక్రాలు మీకు కావాలా? ఎలా ఇస్తానండి, అందుకే నేను తినేస్తున్నాను. ఇక వీడియో కూడా అయిపోయిందిగా, మళ్ళీ కలుద్దాం. బాయ్.